దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం క్రీస్తులో జీవనం. బైబిల్ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనములు. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దానంతట అది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉందును. నేను ఎవని యందు ఉందునో వాడు అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఈ వాక్యంతో కూడిన ఒక పల్లవి గీతాన్ని మనం పాడుకుందాం. నాలో నీ ఉండాలి ప్రభువా, నీతో నేనుండాలి ప్రభువా. నాలో నీ ఉండాలి ప్రభువా, నీతో నేనుండాలి ప్రభువా. కొమ్మ తీగతో కలిసినట్లుగా నాలో నీవు నిలవాలి ప్రభువా. కొమ్మ తీగతో కలిసినట్లుగా నాలో నీవు నిలవాలి ప్రభువా. నాలో నీ ఉండాలి ప్రభువా, నీతో నేనుండాలి ప్రభువా. నాలో నీ ఉండాలి ప్రభువా, నీతో నేనుండాలి ప్రభువా. ప్రియ సహోదరులారా, ప్రభు మనలో ఉండాలి, మనం క్రీస్తులో ఉండాలి. ఏ విధంగానైతే తీగ కొమ్మను ఆనుకొని ఉంటుందో, కొమ్మకు అల్లుకొని ఉంటుందో, అదేవిధంగా మనం కూడా క్రీస్తులో ఆనుకొని అంటు పెట్టుకొని ఉండాలి. అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి. క్రీస్తు మనతో అనుదినము మనతో ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తీగకు కొమ్మ ఎంత అవసరమో అదేవిధంగా క్రీస్తు ప్రభు కూడా మన జీవితాలకి అదే విధంగా అవసరం. ఒక కొమ్మ చెట్టుకు అతుక్కొని ఉంటుందో అదేవిధంగా మన జీవితాలు కూడా ఆ యొక్క చెట్టును అతుక్కొని జీవించడం మనం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే ఆ యొక్క కొమ్మ చెట్టును విడిచి విడిగా వెళ్ళిపోతుందో అదే సమయాలలో ఆ యొక్క కొమ్మ మెల్లమెల్లగా ఎండిపోతూ ఉంటుంది. మన జీవితాలు కూడా మనం ఎప్పుడైతే దేవునిలో అంటిపెట్టుకొని ఉండవో, దేవునికి ఆనుకొని ఉండవో, అప్పుడు మన జీవితాలు కూడా క్రమంగా మరణిస్తూ ఉంటుంది. మన ఆత్మ కూడా మరణిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు కొమ్మ ఏ విధంగా అయితే చెట్టును ఆనుకొని ఉంటుందో అదేవిధంగా మన జీవితాలు కూడా క్రీస్తు ప్రభువులో ఆనుకొని ఉండాలి. అదే నిజమైన సత్యము. మనం క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి. ఏ విధంగా సంబంధం కలిగి ఉండవచ్చండి? ప్రేమ, స్నేహము, దయ, కనికరము అనే ఫలితాలను మనం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు అని ఇతరులు మనల్ని చూసి గ్రహిస్తూ ఉంటారు. ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. అనగా క్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, మనము ఆయన యొక్క కొమ్మలము. కాబట్టి మనం బలం పొందాలంటే క్రీస్తులో ఆనుకొని ఉండాలి. క్రీస్తులో మనం జీవిస్తూ ఉండాలి. క్రీస్తు దగ్గర నుంచే మనం బలాన్ని పొందుతాం. కొమ్మ ఏ విధంగా అయితే చెట్టు నుంచి బలాన్ని పొందుతూ ఉందో అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో క్రీస్తు ప్రభు నుంచి మన బలాన్ని, శక్తిని పొందుతూ ఉండాలి. మన క్రియల ద్వారా
మన ప్రవర్తన ద్వారా, మన చేతల ద్వారా ప్రభువుని ఇతరులు మనల్ని చూసి గ్రహిస్తూ ఉండాలి. మనం దేవునిలో ఆనుకొని ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నారు అని. క్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఎవరు నా యందు ఉండును నేను వాని యందు ఉందును అని. అనగా క్రీస్తులో మనం జీవించాలి. క్రీస్తులో జీవించాలి అంటే, క్రీస్తులో నిలవాలి అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో క్రీస్తు మనతో ఉండాలి. మనం చేసే ప్రార్థనలో క్రీస్తు ప్రభు మనతో ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క కార్యాలలో కూడా ప్రభు మనతో ఉండాలి. మన యొక్క కష్టాలలో కూడా మనం ప్రభువుని గుర్తుంచుకోవాలి, ప్రభు మనతో ఉండాలి. మన యొక్క నిర్ణయాలలో కూడా ఆయన మనతో ఉండాలి. మన సంతోషంలో కూడా ఆ యొక్క ప్రభువుని మనం మర్చిపోకుండా ఉండాలి. క్రీస్తు ప్రభు బైబిల్ వాక్యంలో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు నా యందు నిలిచి ఉండిడి అని అంటున్నాడు. ప్రభు యందు మనం నిలిచి ఉండాలంటే మన ప్రార్థనలో క్రీస్తు ఉండాలి. మన యొక్క కష్టాలలో మనం దేవుని మర్చిపోకూడదు. మన యొక్క నిర్ణయాలలో ఆయనను మర్చిపోకూడదు. ఆయన మనతోనే ఉండాలి. సంతోషంలో మనం ఆయనను మర్చిపోకూడదు. ఆయన మనతో నిలిచి ఉండాలి. మనం ఆయనలో ఉండాలి. అలాగే మనం చేసే ప్రతి ఒక్క మంచి కార్యంలో కూడా దేవుడు మనతో ఉండాలి. అదే క్రీస్తు మనతో నిలిచి ఉండడం అంటే. క్రీస్తు ప్రభు మనకొక కేంద్ర స్థానంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా క్రీస్తు ప్రభు మనతో ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగాను క్రీస్తు ప్రభుని సాక్షులుగా మనం ఉంటూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. మనం ఎన్నో సంబంధాలతో మనం ముడిపడి ఉంటాం. కుటుంబ సంబంధంలో మనం ముడిపడి ఉన్నాం. అలాగే బంధుమిత్రులతో మనం ముడిపడి ఉన్నాం. ప్రతి సంబంధం మనకు ఒక జీవాన్ని అనేది ఇవ్వదు. కానీ మనం క్రీస్తుతో ఉన్నప్పుడు క్రీస్తు మనకు జీవాన్ని వసుకుతాడు. మనలో శక్తిని నింపుతాడు, మనలో ధైర్యాన్ని నింపుతాడు, మనకు బలాన్ని ఇస్తాడు. కాబట్టి మనం క్రీస్తుతో నిలవాలి, క్రీస్తులో జీవించాలి. కొన్నిసార్లు మనం ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం, నేను ప్రార్థిస్తున్నాను, నేను పనులు చేస్తున్నాను, నేను నా సేవా కార్యక్రమాన్ని కూడా నేను మంచిగానే చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం చాలా ధైర్యంగా కనిపిస్తూ ఉంటాం బయటికి. మన ప్రార్థనలోను, మన యొక్క సేవలోను, మన యొక్క పనులలోనూ మనం చురుగ్గా కనిపిస్తూ ఉంటాం. కానీ మన ఆత్మను మనం పరిశీలించుకుంటే మనలో శూన్యత అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకని అనగా మన సేవ క్రీస్తునందు ఉంటుందా లేదా మనం క్రీస్తులో జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు శక్తితో మనం నడుస్తూ ఉన్నామా? ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని. అనగా ప్రభు మనల్ని నిరుత్సాహపరచడానికి కాదు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నది. ప్రభు మీద మనం ఆధారపడి జీవించాలని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. ఆయనలో నిలిచి మనం మన సేవా కార్యక్రమాలు చేయాలని చెప్తూ ఉన్నాడు. ఆయనలో మనం జీవించాలని చెప్తూ ఉన్నాడు. అప్పుడే మన జీవితం ఫలిస్తూ ఉంది అని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. ఒకసారి నేను చాలా పనులతో నిమగ్నమై ఉన్న ఒక రోజుని నేను ఊహించుకుంటూ ఉన్నాను. నా రోజువారీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూనే ఉంటున్నాను. ఒక పని తర్వాత ఇంకొక పని ఎదురవుతూనే ఉంది. ప్రతి ఒక్క పని పూర్తి అయిన తర్వాత సాయం సమయానికి నిశ్శబ్దంగా కూర్చొని ఒకసారి ప్రశ్నించుకుంటూ ఉంటున్నాను, ఈరోజు నేను చాలా పనులు చేశాను కదా, కానీ యేసుతో నేను గడపడానికి కొంచెం సమయాన్నన్నా హెచ్చించానా లేదా అని. ప్రభువుతో గడపడానికి కొంచెం సమయాన్నన్నా నేను హెచ్చించానా లేదా అని నా హృదయంలో నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను. ఆ యొక్క ప్రశ్న నన్ను లోతుగా
తీసుకుని వెళ్ళింది. ఆ యొక్క ప్రశ్న నా హృదయాన్ని తాకింది. క్రీస్తు కోసం చేస్తున్న పని కంటే క్రీస్తుతో కలిసి చేస్తున్న పని చాలా గొప్పదైనదని నేను గ్రహించాను. మనం ఎంత సేవ చేస్తున్నామన్నది కాదు, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నామన్నది కాదు. మనలో క్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మనకు భారంగానే ఉంటుంది. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటాం. ఎంతో మంది దగ్గర నుంచి ప్రోత్సాహాన్ని పొందుతూ ఉంటాం. కానీ మన హృదయాల్లో మనం శూన్యత అనేదాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఆ యొక్క శూన్యతను మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే మన హృదయాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది, మనం దేవునితో గడుపుతున్నామా, దేవునితో కలిసి మనం పని చేస్తున్నామా, లేదా మన శక్తితో, మన స్వయం శక్తితో మనం పనిచేస్తున్నామా అన్నది. ఎప్పుడైతే ప్రభుతో కలిసి మనం పనిచేస్తామో ఆ యొక్క సమయంలో మనకు ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకు ఆత్మతృప్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేస్తున్న పని క్రీస్తు కోసం చేసే పని కంటే క్రీస్తు ప్రభుతో కలిసి మనం చేసే పని గొప్పది అని మనం గుర్తించాలి. క్రీస్తు ప్రభు చెట్టు కొమ్మను చూసి ఒక విషయాన్ని ఆశించాడు. అది ఏమిటంటే దాని నుంచి ఫలాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అవును ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభులో మనం జీవిస్తే మనం అధిక ఫలాలను పొందుతూ ఉంటాం. ఆ యొక్క ఫలాల ద్వారా క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడని మనం గ్రహిస్తూ ఉంటాం. అలాగే ఇతరులు కూడా క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడని గ్రహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభు ఏ విధంగా చెప్తున్నాడంటే, మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. అనగా మనం ఎంత ఎక్కువగా మనం ఫలిస్తామో మన జీవితాల్లో, మన క్రియల ద్వారా, మన చేతల ద్వారా మనం ఎంత ఎక్కువగా క్రీస్తు ప్రభు ఫలితాలను మనం పొందుతూ ఉంటామో ఇతరులు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క ఫలితాలు దేవుని మహిమపరుస్తూ ఉంటాయి. ఆ యొక్క ఫలితాల ద్వారా, ఆ యొక్క ఫలాలను చూసి తండ్రి దేవుడు మహిమపరపబడుతూ ఉంటున్నాడు. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మన జీవితాల్లో ఏ ఏ ఫలాలు ఉంటున్నాయి, మనం ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాం? ప్రేమ అనేది మనలో ఉందా? క్షమ అనేది మనలో ఉందా? దయాగుణం అనేది మనలో ఉందా? లేక సేవాతత్వం మన హృదయంలో ఉందా? ఇతరులను మన్నించే హృదయం మనకు ఉందా? లేకపోతే మనలో ద్వేషము, పగ, కోపము, నిరుత్సాహము, అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, ఇలాంటి ఫలాలతో మనం జీవిస్తూ ఉన్నామా? మంచి ఫలాలతో జీవిస్తూ ఉన్నామా, లేదా చెడు ఫలాలతో మనం జీవిస్తూ ఉన్నామా అని మనం గ్రహిస్తూ ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, దేవుడు మనకు ఆత్మ ఫలాలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవి ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఈ యొక్క మంచి ఆత్మ ఫలాలను మనము పొంది ఉన్నామా లేదా? లేక దీనికి వ్యతిరేకంగా ఉన్న ఫలాలను పొంది ఉన్నామా? ఈ యొక్క ఆత్మ ఫలాలను, ఆనందము మనలో ఉంటే దేవుడు ఎంతో మహిమపరపబడుతూ ఉంటున్నాడు. మనలో శాంతి అనేది ఉంటే దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు. మనలో సహనము ఉంటే దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు. మనలో దయ అనే మంచి గుణం ఉంటే దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు.
క్రీస్తునందు విశ్వాసము మనలో ఉంటే ఆ యొక్క ఫలము ద్వారా దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు. ఈ విధంగా మన మంచితనం ద్వారా దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు. మరి ఒక ఉదాహరణ, ఒక దీపం వెలగాలంటే ఆ యొక్క దీపంలో నూనె పోయాలి, ఒత్తిని ఉంచాలి, ఆ ఒత్తిని అంటించాలి. అప్పుడే ఆ ఒత్తి వెలుగుతూ ఉంది. ఎక్కడైతే మనం ఆ యొక్క ఒత్తిని ఉంచి ఉన్నామో, ఒక గదిలో ఉంచినట్లయితే ఆ చీకటిగా ఉన్న ఆ యొక్క గది మొత్తం ప్రకాశవంతంగా మారుతూ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా నూనె అనే ప్రేమను మనలో నింపుకోవాలి. ఒత్తి అనే క్షమను మనలో నింపుకోవాలి. దానిని మనం ప్రకాశవంతంగా చేయాలంటే మన జీవితాలు కూడా ప్రకాశవంతంగా మారాలి. క్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఏ విధంగా అయితే దీపము తన ప్రకాశవంతాన్ని చూపించి ఉందో చీకటిలో ఉన్నప్పటికీ, చీకటిని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చి ఉన్నదో, వెలుతుని ఇచ్చినదో, అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనలో సత్కార్యాలు మనలో నిలుపుకోవాలి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క వరాన్ని, ఆత్మఫలాలని మనం పొందినప్పుడు ఆ యొక్క ఆత్మఫలాలు దేవుణ్ణి మహిమపరచబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆత్మఫలాలు మనలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు మనలో ఉంటున్నాడు. మన క్రియల ద్వారా తండ్రి దేవుడు మహిమపరపబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితాన్ని ప్రకాశవంతంగా, ఇతరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. క్రీస్తు యొక్క సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నాం. మన విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాడు. అదే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రభువులో నడుద్దాం. ప్రభు మన జీవితాన్ని ప్రకాశవంతంగా మారుస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభులో మనం నిలిచినప్పుడు మనం వెలుగుగా మారుతాం. అదేవిధంగా మనం ఇతరులకు దీవెనకరంగా మారుతాం. మరియు మనకు కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలను మనం పొందుతూ ఉంటాం. చివరిగా ముగించే ముందు, క్రీస్తుతో సంబంధం లేకుండా గొప్పగా కనిపించడం కంటే క్రీస్తుతో కలిసి ఒక కొమ్మగా మారడం చాలా గొప్ప విషయం. అదే మన జీవితాన్ని ఫలింపజేస్తూ ఉంది. క్రీస్తు ప్రభువులో మనం జీవించినట్లయితే కొమ్మ ఏ విధంగా అంటిపెట్టుకొని ఉందో చెట్టుని, అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని జీవిస్తే మన జీవితాలు ఫలిస్తూ ఉంటాయి. మనం ఎన్ని పనులు చేశాము, ఎన్ని గొప్ప కార్యాలు చేశామన్నది కాదు. మన జీవితంలో మనం ఇతరులకు ఏ విధంగా క్రీస్తుని మనం పంచగలిగాం, ఇతరులకు మనం క్రీస్తుని ఏ విధంగా మనం చూపించగలిగాం, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క చూపు ద్వారా, మన యొక్క హృదయం ద్వారా క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు ఏ విధంగా మనం పంచామన్నది మనం గ్రహించాలి. ఈ యొక్క ఉద్దేశాలను గ్రహించి మనం ఇప్పుడు ఒక ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమమయుడైన దేవ, కృపగల తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ యొక్క సమయానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దివ్యవాణి ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభువా, మా జీవితాల్లో కూడా మేము క్రీస్తులో జీవించాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. మేము క్రీస్తులో జీవించడానికి కొమ్మ ఏ విధంగా చెట్టుపై ఆధారపడి జీవించి ఉన్నదో అదేవిధంగా మేమందరము కూడా మా జీవితాలను క్రీస్తుతో ఆధారపడి క్రీస్తులో సంబంధం కలిసి జీవించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దామని మేము అడుగుచున్నాం ప్రభా. ఏ విధంగానైతే పేతురు గారు ఏ విధంగా విశ్వాసంతో
ముందుకు నడిచాడో అదేవిధంగా మాలో విశ్వాసాన్ని నింపు దేవా. మాలో విశ్వాసాన్ని నీవు దయచేయమని అడుగుచున్నాము. ఏ విధంగా పునీత పౌలు గారు క్రీస్తు అనుగ్రహించే శక్తిచే నేను ప్రతి ఒక్క పనిని చేయగలను అని చెప్పి గట్టిగా చెప్పి ఉన్నారు. అదేవిధంగా మా జీవితాల్లో కూడా క్రీస్తు ప్రభు అనుగ్రహించే ఆ యొక్క శక్తి బలం ద్వారా మేము కూడా మా యొక్క శ్రమలను, మా యొక్క కష్టాలను, మా యొక్క ఒడిదుడుకులను మేము ఎదుర్కోగలే శక్తిని మాకు ప్రసాదించమని అడుగుచూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, క్రీస్తులాగా, క్రీస్తు సాక్షులుగా మేము ఉండాలంటే మేము క్రీస్తు యొక్క దేవుడు అనుగ్రహించిన ఆత్మఫలాలను మేము పొంది ఉండాలి. ఆ యొక్క ఆత్మఫలాలను మాకు దయచేయమని ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మాలో ఆనందము, శాంతి, సమాధానాలు మాలో, మా కుటుంబంలో ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాము. తద్వారా మేము క్రీస్తు సాక్షులుగా మేము ఉండగలుగుతాము అని నమ్మకం మాలో దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఏ విధంగా అయితే దీపము చీకటిని పారదోలి ప్రకాశవంతాన్ని దయచేస్తూ ఉందో అదేవిధంగా మేము కూడా క్రీస్తుని మా హృదయంలో అంటించుకొని క్రీస్తుతో మేము సంబంధం కలిసి మేము జీవించినట్లయితే మా జీవితాలు కూడా ప్రకాశవంతంగా మారుతాయని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. దయగల తండ్రి, మా జీవితాలను మార్చు, మా హృదయాలను మార్చు. ఇప్పటి వరకు మేము అవిశ్వాసంలో జీవించినట్లయితే ప్రభువా మమ్మల్ని విశ్వాసవంతులుగా మార్చమని అడుగుచున్నాము. ఈ యొక్క విన్న వాక్యం ద్వారా క్రీస్తులోనే మాకు జీవం ఉందని మేము గ్రహించి ఉన్నాము. కాబట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ యందు జీవంలో నడవాలని మేము ఆశపడుచు ఉన్నాము. మాకు ఆ యొక్క కృపావరాలను మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్. వచ్చే వారం మరొక అంశంతో ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ.